విజయవాడలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన చలో విజయవాడ రణభేరి 2.0 కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి 6,000కు పైగా ఉపాధ్యాయులు తరలివచ్చారు. బీఆర్టీఎస్ రోడ్డుని మరోసారి ఉద్యమాలతో మారుమోగించేందుకు సిద్ధమని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరించారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 29% ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లించాల్సిన 27,000 కోట్ల బకాయిలపై స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలంటున్న మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావుతో ఫేస్ టు ఫేస్. చౌక్లో మహాధర్నా జరుగుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయులు డిమాండ్స్ కొరకైతే గుంటూరులో 1.0 చేశారు. ఇప్పుడు విజయవాడ ధర్నా చౌక్లో 2.0 అనేది స్టార్ట్ చేశారు. దాని గురించి మనతో మాట్లాడడానికి లక్ష్మణరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సరే, ఎలా ఉండబోతుంది, ఎందుకు ఇంత పెద్ద మహాధర్నా? ఈరోజు విజయవాడలో యూటీఎఫ్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన రణబేరి 2.0 జరుగుతుంది. సుమారు 12,000 మంది ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు 3వ బడ్జెట్ సమర్పించారు 3,32,000 కోట్లతో. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల గురించి అందులో ఏ ముచ్చట్లు కూడా లేవు. మేము డిమాండ్ చేస్తుంది 12వ వేతన సంఘం ఇప్పటికే 2 ఏళ్లు గడిచిపోయింది. 12వ వేతన సంఘాన్ని నియమించాలి, చైర్మన్ నియమించాలి. ఈలోగా 29% ఐఆర్ ప్రకటించాలి. అలాగే ఈరోజు రాష్ట్రం 30,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు ఈ ఒక్కరోజే మేము ఇమ్మంటలేదు, దానికి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అలాగే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకి వెంటనే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకటించాలి. అలాగే మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కూడా ఉపాధ్యాయులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని జరుగుతుంది. ప్రభుత్వం స్పందించాలి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి స్పందించి చర్చలకు పిలిచి వెంటనే 12వ వేతన సంఘాన్ని నియమించాలని ఈరోజు ఈ ధర్నా జరుగుతుంది. ప్రభుత్వం స్పందించాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు గత ప్రభుత్వం నుండి డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా మీకు దాదాపు 28 కోట్ల బకాయిలు ఉన్నాయని కూడా తెలిసింది. అండ్ ఈ ప్రభుత్వంలో కూడా మళ్ళీ ధర్నా స్టార్ట్ చేశారు. ఎందుకు? గత ప్రభుత్వం మేము చెప్పిన మాట వినలేదు. అది బీఆర్టీఎస్ రోడ్డు ధర్నా మీకు తెలుసు. బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి దారి తీసి ఆ ప్రభుత్వం పతనం అయిపోయింది. 11 సీట్లకే పరిమితం అయింది. మళ్ళీ మీరు అలా కావాలని కోరుకుంటున్నారా? ఎందుకంటే గెలుపుకి ఓటమికి తేడా 10% మాత్రమే. ఆ 10% ఎవరనేది మీరు గుర్తించాలా. పాత గుణపాఠాలు నేర్చుకోవాలా. ఎందుకు అప్పుడు 23 సీట్లు వచ్చినాయి నేర్చుకోవాలా. ఇది ఒక రాజకీయ అంశం కూడా. వెంటనే ప్రభుత్వం స్పందిస్తేనే వాళ్ళకి భవిష్యత్తు ఉంటుందని మేము చెప్తా ఉన్నాం. గుంటూరులో మహాధర్నా చేశారు. వాళ్ళ యొక్క డిమాండ్స్కి సంబంధించి ఎంతవరకు ఉపాధ్యాయులకు సంబంధించిన బకాయిల గురించి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ధర్నా చౌక్లో కూడా ధర్నా చేస్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వం వారి యొక్క డిమాండ్స్ తీర్చలేక కూడా వారు ఓటమి పాలయ్యారు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వారి డిమాండ్స్ తీరుస్తామని ఆశిస్తున్నట్టు ఈ ధర్నా కూడా శాంతియుతంగానే చేస్తున్నాం, ఖచ్చితంగా వారి యొక్క డిమాండ్స్ తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూసుకుంటే ఇటువంటి డిమాండ్స్ చాలానే చేశాము, కానీ ఇప్పటికీ కూడా అదేవిధంగా డిమాండ్స్ అనేవి శాంతియుతంగానే జరుగుతున్నాయి. మహాధర్నాకు సంబంధించి గుంటూరులో కంటే ఇప్పుడు ఇక్కడ పెద్దగా ధర్నా చౌక్లో 2.0తో స్టార్ట్ చేశారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో బిందు, వైకే న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.